యాక్ట్రెస్ రష్మిక పైనైతే షాకింగ్ కామెంట్స్ చేసిన మెగాస్టార్. సో, ఇప్పుడు ఆయన మాటలన్నీ కూడా ఎంతో వైరల్ అవుతున్నాయన్నమాట. సో, తాజాగా కుబేరా సక్సెస్ మీట్ జరిగింది. ఆ సక్సెస్ ఈవెంట్‌కైతే చిరంజీవి గారు గెస్ట్‌గా వచ్చారు. అక్కడ మొదట నాగార్జున గారు మాట్లాడారనమాట రష్మిక గురించి. సో, "నువ్విప్పుడు నేషనల్ క్రషే కాదు, నా క్రష్ కూడా" అంటూ ఆయనైతే ప్రశంసలు గుప్పించారు. దానికి రష్మిక గారైతే ఎగిరి గంతేశారని చెప్పొచ్చు. సో, నాగార్జున గారి మాటలకి ఆవిడ అంతలాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి గారు ఇంక మైక్ అందుకొని "రష్మిక, నీ మొదటి సినిమా ఈవెంట్‌కి నేనొచ్చాను. సో, ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడు దాకా నీ సక్సెస్, నువ్వు చేస్తున్న ప్రతి సినిమా క్యారెక్టరు, అలా ప్రతి సినిమాకి నువ్వు డెవలప్ చేసుకోవడం చూస్తుంటే చాలా ఆనందం వేసింది. సో, ఈ సినిమాలో నిన్ను చూస్తే సౌందర్య గుర్తొచ్చిందంటే ఏమాత్రం తక్కువ కాదని చెప్పి ఆయనైతే చెప్పడం జరిగిందనమాట. సో, నువ్వు నాకు కూడా క్రష్వే. సో, అసలు నువ్వు నేషనల్ క్రష్ కాదు, ఇంటర్నేషనల్ క్రష్ అంటూ ఆవిడనైతే పొగడతలతో ముంచెత్తారనమాట. సో, మరి ఇంకా దాంతో ఆవిడకి అక్కడ ఉన్న చోట ఉండకుండా ఆవిడ ఎగిరి గంతేసిందని చెప్పాలి. ఖచ్చితంగా చిరంజీవి లాంటి వ్యక్తులు, నాగార్జున లాంటి వ్యక్తులు ఇట్లా ఆమెను క్రష్ అనుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. సో, ఎందుకంటే ఆవిడ ఒక లీడింగ్ హీరోయిన్‌గా ఈ సంవత్సరంలోనే 'పుష్ప' అని, 'యానిమల్' అని, 'చావా' అని ఇటు తెలుగుతో పాటు హిందీలో కూడా తనదైన శైలిలో 3 వెయ్యి కోట్ల సినిమాల్లో పాత్రగా నిలిచిందనమాట. సో, మరి ఈరోజు నిజంగా నేషనల్ క్రష్ అనుకోవడానికి 'పుష్ప' తర్వాత ఆమెకు వచ్చిన క్రేజ్ కానీ, సో ప్రతి సినిమాలో ఆమెనే తీసుకోవాలని అందరు హీరోలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో, మరి ఆవిడ ఇకపైన ఇది దృష్టిలో పెట్టుకొని ఎలాంటి మంచి సినిమాలు చేస్తారు, ఎట్లాంటివి యాక్సెప్ట్ చేస్తారు. సో, పెద్ద హీరోలను కాకుండా తనకు పాత్రకి స్కోప్ వచ్చే పాత్రలు చేస్తే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ క్రష్ అవుతుందనటంలో ఎటువంటి సందేహం లేదని మరి చిరంజీవి గారు అయితే చెప్పారనమాట. సో, మరి ఇకపైన ఆవిడ ఎలాంటి సినిమాలు చేస్తుంది, చిరంజీవి గారు చెప్పినట్టు మంచి పాత్రలు తీసుకుని మొన్నట్లయితే 'కుబేరాలో' తన పాత్ర ఎంతవరకు అవసరమో అంతవరకే చేస్తుంది కాబట్టి అలా పేరు తెచ్చుకునే పాత్రలు ఇకపై కూడా చేస్తుందా, లేదా గ్లామరస్ రోల్స్కి వెళ్ళిపోతుందా అని చెప్పి రష్మిక గారి ఫ్యాన్స్ అయితే ఆవిడని ఇట్లాంటివే చేయమని కోరుకుంటున్నారు. సో, ఖచ్చితంగా క్యారెక్టర్ స్కోప్ ఉన్నవి చేస్తేనే ఆ ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు అనేది వస్తుందన్నమాట. సో, మరి రష్మిక నేషనల్ క్రష్ నుంచి ఇంటర్నేషనల్ క్రష్ కావాలని చెప్పి ఆవిడ ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. సో, మరి చిరంజీవి లాంటి మెగాస్టార్ లాంటి వ్యక్తులే కోరుకోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట. సో, మరి ఆయన కూడా ఈవిడిని ఎంత రకంగా సినిమాలు చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఈవిడ బాగుండాలని కూడా ఆయన కోరుకున్నారనమాట. సో, మరి మెగాస్టార్ అంటేనే అందరినీ కూడా బాగుండాలని కోరుకుంటారు ఇండస్ట్రీలో. సో, అటు నాగార్జున గారికి, అటు ధనుష్ గారికి, రష్మిక గారికి అందరికీ కూడా ఆయన అభినందనలు అయితే తెలియజేశారనమాట 'కుబేరా' సినిమా హిట్ అయినందుకు.